బుల్టెన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో శాంతి భద్రతల అంశంలో సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. అధికారం కోల్పోయాము అన్న అక్కసుతో కొందరు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా రకరకాల కుట్రలను తెరలేపుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడే విషయంలో సీరియస్గా వ్యవహరించాలని డీజీపీకి సూచించారు. ఈ క్రమంలో కాసేపట్లో పోలీసు యంత్రాంగంపై పూర్తి రివ్యూ చేయనున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని చెప్పారు. తెలంగాణ, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసే విధంగా ఎవరు ప్రవర్తించిన చర్యలు తప్పవని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఇక తెలంగాణలో శాంతి భద్రతల అంశంలో సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. అధికారం కోల్పోయామన్న అక్కసుతో కొందరు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా రకరకాల కుట్రలకు తెరలేపుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ లైవ్లో అందిస్తారు. సాదిక్, చెప్పండి. ఎంఎన్ఆర్ గత కొద్ది రోజులుగా అధికారము కోల్పోయినటువంటి పార్టీలు రాష్ట్రంలో అదేవిధంగా హైదరాబాదులో అలజడి సృష్టించేందుకు కుట్రలు చేస్తున్నాయని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. శాంతి భద్రతలు విఘాతం కలిగించేందుకు ఆ పార్టీలు ప్రోద్బలం చేస్తూ ఉన్నాయి. వీరిపైన ప్రభుత్వం కఠిన చర్య తీసుకోవాలని కూడా డీజీపీ జితేందర్కి అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అధికారం పోయిందన్నట్టు అక్కస్తో రాష్ట్రంలో ఉన్నటువంటి శాంతి భద్రతలు విఘాతం కలిగించడం, అదేవిధంగా ప్రభుత్వాన్ని బదనాం చేయడం, హైదరాబాదు బ్రాండ్ ఇమేజ్ని నష్టపరిచే విధంగా కొంతమంది వ్యవహరిస్తున్నారని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఇటువంటి వారిపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలని, చట్ట ప్రకారంగా ముందుకెళ్లాలని కూడా డీజీపీ జితేందర్కి అయితే ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా రాజకీయ పార్టీల ముసుగులో కొంతమంది లంపెన్ ముఠాగా ఏర్పడి ప్రజలను భయాందోళనకు గురి చేయడం, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను నష్టం వాటిల్లే విధంగా వ్యవహరించడం, తద్వారా శాంతి భద్రతలు విఘాతం కలిగించేట చర్యలకు పాల్పడే వారిపై గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇప్పటికే డీజీపీకి స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. శాంతి భద్రతలు విఘాతం కలిగించే ఎంతటి వారైనా కూడా ఉపేక్షించొద్దని కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు, హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. సైబరాబాద్, హైదరాబాద్తో పాటుగా రాచకొండ కమిషనరేట్లకు సంబంధించిన అధికారులకు యుద్ధ ప్రాతిపదికన ఈ అంశంపైన కూడా వార్ఫుట్లుగా చేయాలి, ఐరన్ హ్యాండ్తో కూడా అణిచివేయాలని కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ బ్రాండ్ ఇమేజ్, అదేవిధంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని కొంతమంది గత కొద్ది రోజులుగా దీన్ని బదనాం చేసేందుకు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు. వారిపైన కూడా ప్రభుత్వం కనుక వ్యవహరించకపోతే తెలంగాణ సమాజానికి, తెలంగాణకు, హైదరాబాద్కు తీవ్ర నష్టం వాటిల్లుతుందని కూడా స్పష్టం చేయడం జరిగింది. సో అటువంటి వారిని గుర్తించాలని కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో దీంతో ఇప్పటికే డీజీపీ మధ్యాహ్నం మొత్తం 3 కమిషనరేట్ల సంబంధించిన అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించబోతున్నారు. మరోవైపు హైదరాబాద్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గౌడ్ కూడా హైదరాబాద్ కలెక్టర్ ఆఫీసులో ఉటావుటిన చాలా అత్యవసరమైన సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ యొక్క రివ్యూ సమావేశానికి జిల్లా కలెక్టర్తో పాటుగా హైదరాబాద్ సిపి, జిహెచ్ఎంసీ సంబంధించిన అధికారులందరూ కూడా హాజరు కాబోతున్నారు. హైదరాబాద్ యొక్క ఔన్నత్యాన్ని పెంపొందించాల్సినట్టు పోయి వాళ్ళు అధికారం పోయిందని కూడా అక్కస్తో ప్రభుత్వం పైన హైదరాబాద్లో అలజడి సృష్టించు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను భయాందోళనకు గురి చేస్తూ ప్రాంతీయ విభేదాలు, ప్రాంతీయ వాదాన్ని రెచ్చగొట్టే విధంగా ప్రయత్నం చేస్తున్నారని కూడా ఇంటెలిజెన్స్ అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. సో అటువంటి వారిని గుర్తించి తగిన చర్య తీసుకోవాలి, అవసరం అనుకుంటే ఐరన్ హ్యాండ్తో కూడా వాళ్ళను అణిచివేయాలని కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా రాష్ట్రంలో శాంతి భద్రతలు ముప్పు వాటిల్లకుండా తగిన జాగ్రత్త తీసుకోవాలి. అందుకోసం పోలీసుకు పూర్తి స్థాయిలో అధికారులున్నాయి కనుక రాజ్యాంగబద్ధంగా వెళ్లాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. అంతే ప్రజా పరిపాలన పూర్తి స్థాయిలో ప్రజలకు చేరువవుతున్న నేపథ్యంలో దీన్ని కంటగింపుగా ఉన్నటువంటి కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ ఇతర సంబంధించిన నాయకులు చాలా అక్కస్తో ప్రభుత్వాన్ని బదనం చేసే విధంగా కుట్రలు, కుయుక్తులు చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ పతాక స్థాయికి వారు చేరింది. ఇటువంటి వారిని గుర్తించాలని చెప్తున్నారు. ఇప్పటికే పోలీసు సంబంధించినటువంటి అధికారులు పలు చోట్ల కూడా సైబరాబాదు అదేవిధంగా రాచకొండ పరిధిలో 144 సెక్షన్ విధించడం జరిగింది. కొంతమంది ముఖ్యమైనటువంటి నాయకుల ఇండ్ల దగ్గర కూడా పోలీస్ పహారాలో మధ్యలో ఉన్నారు. సో ఎవరు కూడా బయటికి వెళ్లకుండా
తగిన చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం అయితే శాంతి భద్రతలు అదుపులో ఉన్నప్పటికీ కొంతమంది కావాలని కుట్రలు చేస్తున్నారని కూడా ప్రభుత్వానికి నివేదిక వచ్చింది. ఇంటెలిజెన్స్ అధికారులు కూడా ప్రభుత్వానికి ఇదే చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చాలా సీరియస్గా రియాక్ట్ అవ్వడం జరిగింది. శాంతి భద్రతలు విఘాతం కలిగించే వారు ఎవరైనా ప్రజాప్రతినిధులు కానీ ఎవరైనా కూడా వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని కూడా పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరి కాసేపట్లో పొన్నం ప్రభాకర్ కూడా హైదరాబాద్ శాంతి భద్రత పైన, ఎందుకంటే ఆయన ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నాడు హైదరాబాద్కి, సో ఇక్కడ శాంతి భద్రతలు నెలకొల్పాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో ఆయన అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించబోతున్నారు. ఆయన కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేస్తూ ఉన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కనుక ఏ కొంత నష్టం పట్టినా కూడా ఆ ప్రభుత్వం చాలా సీరియస్గా రియాక్ట్ అవుతుందని కూడా చెప్తున్నారు. కొంతమంది రాజకీయ నాయకులు వారి ముసుగులో లంపెన్గా ముఠాలు ఏర్పడి ప్రజలు భయాందోళన చేయడం, అదేవిధంగా యుద్ధ వాతావరణాన్ని తలపించడం, ఇళ్ల మీదకి వెళ్ళడం అనేటువంటి దాంతోపాటుగా ర్యాలీలు చేయడం లాంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. అటువంటి వారిని గుర్తించి తీవ్రమైనట్టు చర్యలు తీసుకోవాలని కూడా చెప్తా ఉన్నారు. అటువంటి వారిపైన ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని కూడా చెప్తున్నారు. సో పోలీసుల అధికారులకు పూర్తి స్థాయిలో కూడా అధికారులు ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా అంటే శాంతి భద్రతలకు విఘాతం కలిగించేది కుట్రలు చేసినా, లేకపోతే పాల్పడినా, లేకపోతే ఆ యొక్క సంఘటనలకు బాధ్యులైన వారిపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీంతో డీజీపీ జితేందర్ ఇప్పటికే అధికారులందరినీ కూడా ఫోన్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. సో 3 కమిషనరేట్ పరిధిలో శాంతి భద్రతలకు భంగం వాటిల్లకుండా పూర్తి స్థాయిలో అదుపులో తీసుకొస్తున్నారు. సో ఇంత పెద్ద వారినైనా ఇళ్లకు పోవడానికి కానీ, లేకపోతే కలవడం కానీ, పరామర్శ కానీ వీలు కలగకుండా పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైన ఏర్పాటు చేయడం జరిగింది. చాలా చోట్ల కూడా 144 సెక్షన్ ఉంటుంది. అంతేకాకుండా పార్టీ ఆఫీసుల దగ్గర కూడా గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే గణేష్ నిమజ్జనం సంబంధించినటువంటి కార్యక్రమం కొనసాగుతుంది. సో గణేష్ నవరాత్రి పర్వదినాలు పునస్కరించుకొని పోలీసులందరూ కూడా చాలా పూర్తి స్థాయిలో శాంతి భద్రతలపైన ఫోకస్ పెడుతున్న తరుణంలో వీరు కావాలని కూడా ఇక్కడ అలజడి సృష్టిస్తున్నారని కూడా ప్రభుత్వానికి నివేదిక వచ్చింది. సో శాంతి భద్రతలకు ఈ రకమైనటువంటి దానిలో ఎటువంటి అసాంఘిక శక్తులు కూడా దీనిలో చొరబడే ప్రమాదం ఉన్న నేపథ్యంలో వీరిపైన గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలి, తగిన జాగ్రత్త తీసుకోవాలి, ఐరన్ హ్యాండ్తో అణిచివేయాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. శాంతి భద్రతల విషయంలో రాజీ పడద్దని కూడా చెప్తా ఉన్నారు. ప్రజా పరిపాలనలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజల యొక్క రక్షణ, అదేవిధంగా శాంతి భద్రతలే పరమావధిగా ప్రభుత్వం ముందుకు పోతుందని కూడా స్పష్టం చేస్తున్న ధర్మిలా పోలీసు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఏమన్నారు? రైట్, థ్యాంక్ యూ సాదిక్.